ధనుస్సు రాశి జాతకులు అష్టమ శని 4వ పాదంలోకి రావడం వల్ల మీ జీవితంలో జరిగేది ఇది. అదృష్టవంతులు కాబోతున్నారు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఒక స్త్రీ కూడా మీ జీవితంలోకి రాబోతుంది. అష్టమ శని 4వ పాదంలోకి వస్తే ఏంటి అదృష్టమని మీరు అనుకోవచ్చు. కానీ అష్టమ శని 1, 2, 3 పాదాల్లో చాలా వరకు అష్ట కష్టాలు పెడుతోంది. 4వ పాదంలోకి వచ్చిందంటే ఈ రాశి వారికి సంపూర్ణంగా అది వదిలిపెట్టి వెళ్లిపోతుందని అర్థం. తద్వారానే శివయ్య అనుగ్రహంతో వీరికి సర్వదరిద్రాలు తొలగిపోయి అదృష్టం రాబోతుంది. కానీ శని పోతూ పోతూ ఒక సమస్య కూడా ఇస్తున్నాడు. అదే ఆర్థిక కష్టం. కావున జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా అష్టమ శని వదిలిపోవడంతో నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్న స్త్రీ కూడా తిరిగి మీ జీవితంలోకొస్తుంది. ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు మీకు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి.